మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది ఎందుకు అంటే, ఒకటి మనకు బదులు ఆయన శిక్షించబడటానికి వచ్చాడు, ఆయన మరణించడానికి వచ్చాడు, మరణాన్ని జయించడానికి వచ్చాడు. ఆమేన్. కనుక పౌలు గారు అంటున్నాడు, నేను ఒకప్పుడు హింసకుడినే, ఒకప్పుడు హానికరుడినే, ఒకప్పుడు అవిధేయుడినే, కానీ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి రావటం వలన ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా నేను రక్షించబడ్డాను అని చెప్పాడు. పౌలు గారు రక్షించబడటానికి కారణం ఏమిటంటే, ఒకటి దేవుని కృప, రెండవది దేవుని ప్రేమ. కనుక పౌలు గారు దేవునికి విరుద్ధంగా నడిచినప్పుడు, మాట్లాడినప్పుడు, ప్రవర్తించినప్పుడు, తిరిగినప్పుడు దేవుడు కేవలము తన కృప ద్వారా పౌలుతో మాట్లాడి, సౌలుతో మాట్లాడి పౌలుగా మార్చాడు. అందుకే యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడు. అంటే పాపమును, అందుకేనంటే తన ప్రజలను వారి పాపములు ఆయనే రక్షించిన, ఆయన రక్షించడానికి వచ్చినవాడు, మన శిక్ష భరించడానికి వచ్చినవాడు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికే వచ్చినవాడు. కనుక మా పాత నిబంధనలో గొర్రె పిల్లను ఏ విధంగా అయితే వధించి వారు విమోచింపబడి బయటకు వచ్చారో, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి శిక్ష ఆయన మీద వేసుకొని మనందరి బదులు ఆయన మరణించాడు. అందుకే ఇప్పటి వరకు పుట్టిన వారందరికీ, అలాగే ఇక పుట్టబోయే వరకు, అంటే భూమి ఆకాశం నిలిచి ఉన్నంత వరకు పుట్టబోయే వారందరి కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెల చెల్లించాడు. అందుకే ఒకటి ఆయన మనల్ని కన్నాడు, రెండవది కొన్నాడు. అంటే మనం కనబడిన వారము, కొనబడిన వారు. క్రీస్తు తన కృప ద్వారా మనల్ని కన్నాడు, రెండవది ఆయన కృప ద్వారా మనలను కొన్నాడు. అందుకే మీరు వెలబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి. మన దేహాలతో దేవుని మహిమపరచాలి, అది దేవుని ఉద్దేశం. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆయన గూర్చి మనం ధైర్యంగా చెప్పగలిగిన విషయాలు ఏమిటంటే, ఒకటి ఆయన పరిశుద్ధుడు, రెండవది ఆయన పునరుద్ధానుడు. అంటే మన అందరి పాప శాపాన్ని ఆయన భరించి, శ్రమ అంటే ఏమిటో, కష్టం అంటే ఏమిటో, కన్నీళ్ళంటే ఏమిటో, ఇబ్బంది ఏమిటో ఆయనకు బాగా తెలుసు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లెగుస్తానన్నాడు. ఆయన అంటాడు, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? కనుక ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన రండి ప్రేమను కనుపరిచాడు. ఎవరైతే విని మారుమనసు పొందుతారో వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుద్ది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శ్రమ అంటే ఏంటో తెలుసు గనుక ప్రేమించగలిగాడు. ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. రక్షణ పొందాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎప్పుడో మట్టికి మన్నవలసిన మమ్ములను, మా పాపముల చేత, నా అపరాధముల చేత చావవలసిన మమ్ములను, మా శిక్ష మీరు భరించారు, మా వేదన మీరు భరించారు. అయ్యా, మీరు మాకు బదులు మరణించారు. మీ మరణము ద్వారా మాకు శుభం కలిగింది నాయన. మా మరణ శాసనము తప్పింది, మా మీద ఉగ్ర తొలగిపోయింది. మేము విమోచించబట్టానికి అవకాశం మీరే నాయన, తప్పించబట్టానికి మీరే నాయన. కనుక మీ కృపను బట్టి స్తోత్రాలయ్యా, మీకు వందనాలు. ఎవరైతే తమ తప్పిదములను మీ ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నారో, అయ్యా కలువరి శిలువలో నా కోసమే యేసయ్యా ఆఖరి బొట్టు వరకు నా కొరకు కాల్చాడు, నా కొరకే దెబ్బలు తిన్నాడు, నా కొరకే అవమానపరచబడ్డాడు, ఆయన నా కొరకే సిలువ వేయబడ్డాడు అని ఎవరైతే పశ్చాత్తాపడుతూ హృదయపూర్వకంగా అయ్యా మారుమనసు పొందడానికి సిద్ధపడుతున్నారో వారిని బట్టి మీకు వందనాలు, వందనాలు. ఈరోజు మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ మాటల ద్వారా ఎవరైతే తమ పాపముల మీద ఒప్పుకొని విడిచిపెడుతున్నారో వారికి రక్షణ, క్షమాపణ దయచేయమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.